హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సజ్జలతో హెల్తీగా జావా ఎలా చేయాలో చూద్దామండి. మన డైలీ రొటీన్లో ప్రతిరోజు మిల్లెట్స్ తీసుకోవడం చాలా మంచిది. రోజు ఒకటే మిల్లెట్స్ కాకుండా రోజుకో రకం మిల్లెట్స్ లాగా డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్స్లో ఫైబరు, ఐరను, మినరల్స్, విటమిన్స్ ఇంకా పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయండి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సజ్జలతో జావ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని దానిలోకి ఒక 4 స్పూన్ల సజ్జపిండిని తీసుకోవాలి. ఈ క్వాంటిటీతో చేస్తే ఇది 2 మెంబర్స్ వరకు వస్తుందండి. మీరు దీన్ని బట్టి ఇదే క్వాంటిటీతో చేసుకోవచ్చు. అయితే ఈ వాటర్లో వేసిన సజ్జపిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల వాటర్ని స్టవ్ పై పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సజ్జపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. సజ్జపిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. తర్వాత దీనిని ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా సజ్జపిండి మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీగడ పైన వస్తుంది కదా, దాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మనం రోజుకి 100 గ్రాముల సజ్జలు తీసుకోవడం వలన 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుందండి. రక్తహీనతతో బాధపడేవారు కూడా ఈ సజ్జలు తీసుకోవడం చాలా మంచిది. సజ్జలే కాకుండా మన డైలీ రొటీన్లో ఏదో ఒక రకం మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అయితే ఈ విధంగా 5-6 నిమిషాలకి సజ్జ జావ అనేది బాగా ఉడికిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. దాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత సజ్జ జావ అనేది కొద్దిగా థిక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైనా జావలు తీసుకున్నప్పుడు దానిలో సాల్ట్ అవాయిడ్ చేయడం మంచిదండి. ఒకవేళ బాగా చప్పగా ఉంది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అంతే అండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ జావ రెడీ. పైన కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.